ప్రభుత్వ ఆలోచనల్ని స్కిట్ రూపంలో ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్. అయితే పోలీసులు మాత్రం ఆయన పైన దారి దోపిడీ కేసు పెట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. పోలీసుల పైన కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది, ఆగ్రహించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో మనతో ప్రేమ్ కుమార్ ఉన్నారు, ఆయన అడిగి చేసుకున్నాం. సార్, అసలు ఏం జరిగింది? మీరు ఏం స్క్రిప్ట్ తయారు చేశారు? పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఏంటి? నమస్తే. డిసెంబర్ 9వ తారీఖున నేను ఒక వీడియో చేశానండి. అది స్కిట్ ఏంటంటే, ఖజానాలో డబ్బులు లేవు, ఊరూరు టోల్గేట్ పెట్టాలని చంద్రబాబు గారు అన్నారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటే డబ్బులు లేవని చెప్పడం జరిగింది. దాన్ని పేజ్ చేసుకొని డిసెంబర్ 9వ తారీఖున నేను ఒక వీడియో చేశానండి. ఒక ఫ్లై కార్డులో పెట్టుకొని, ఒక నలుగురు మన కుర్రోళ్ళను పెట్టుకొని, ఒక వాహనం వస్తూ ఉండేది. నేను దాన్ని ఆపటం అంటే టోల్గేట్ వీడియో చేయడం జరిగింది. ఆ టోల్గేట్ వీడియో చేసినాక డిసెంబర్ 12వ తారీఖున నా దగ్గరికి నైట్ 2:30కి సివిల్ డ్రెస్లో ఒక 6-7 వచ్చారండి. వచ్చేసి మా ఇంటికి వచ్చేసి మా ఇంటి కింద గేటు తాళం వేసి ఉంటాం. గోడ దిగి వచ్చేసి తలుపు బద్దలు కొడతా ఉన్నారు. తలుపు బద్దలు కొడతా ఉంటే ఆ స్క్రూ ఊడిపోయి తలుపు ఓపెన్ అయిపోయింది. పిల్లలు వేసి ఎమ్మంటే ఎవరెవరు అనలేక నేను కూడా ఒకసారి లోపల నుంచి బయటకు వచ్చేసరికి నన్ను ఒకసారి పట్టుకుని నా కొడక వీడియో చేస్తావా, నా కొడక బయట రారని చెప్పేసి నన్ను పట్టుకుని కొట్టేస్తానన్న. ఎవరండి మీరు, ఎందుకు కొడుతున్నారు, అసలు ఎవరు మీరంటే, ఇప్పుడు పోలీసులు అయితే డ్రెస్ వేసుకుని వస్తారు, వాళ్ళు డ్రెస్ వేసుకొని రాలా, సివిల్ డ్రెస్సులు ఉన్నారు, 6-7 ఉన్నారు. నా భార్య, నేను, నా కొడుకు, పిల్లలు ఇద్దరు, నేను ఒక్కడిని అయిపోయాను. కొట్టేస్తుంటే ఎవరండి కొడుతున్నారు, మొహం మీద కొట్టేస్తానన్న. నేను అడిగాను, ఎవరండి మీరు అంటే, మేము పోలీసులు అన్నారు. పోలీసులు అంటే నా భార్య వచ్చాయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను అని, నీ కాళ్ళు పట్టుకుంటాను, కొట్టొద్దా, నా హస్బెండ్కి బాగలేదంటే నన్ను మామూలు కొట్టలేదన్న. పడేసి నా కొడక నువ్వు వీడియోలు చేస్తావా, వీడియో చేస్తారా నా కొడక అని చెప్పేసి నా భార్య సీఏ గారు కాళ్ళు పట్టుకుంటే, ఆయన పోలీస్ సీఏ అంట, కాళ్ళు పట్టుకుంటే కానిస్టేబుల్ వచ్చి మా భార్యని చేయబట్టుకుని, లంజా నువ్వు చెప్పకుండా ఏం చేస్తున్నావే, నీ మొగుడికి చెప్పచ్చు కదా అని చెప్పేసి నా భార్యని కొట్టి, నా కూతురు వచ్చి, నా కొడుకు వచ్చి కాళ్ళు పట్టుకొని, అయ్యా నీ దండం పెడతావు, కొట్టొద్దయా, నాన్నగారికి ఆరోగ్యం బాగదు, దయచేసి చూస్తున్నా అర్థం చేసుకోమంటే, నన్ను రారా నా కొడుకు కింద లాక్ వస్తుంటే ట్యాబ్లెట్ తీసుకుంటా, నాన్నగారికి బీపీ ఉంది, ఆరోగ్యం బాగాలేదు, గౌకనైతే ఏమవుతుంది, మీకు దండం పెడతానంటే పాపని బాబుని మారి ముగ్గురిని కొట్టి బాత్రూంలో వేసి డోర్ గడిపెట్టి ఇష్టానుసారంగా నన్ను కొట్టి అమ్మనాబులు తీసుకొట్టి నన్ను లాక్కెళ్ళి, ఒక కారు నెంబర్ ప్లేట్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కారు ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏంది నాకు అర్థం కావట్లా. నన్ను తీసుకెళ్ళి కారులో ఇష్టానుసారంగా బూతులు అమ్మనాబులు కొడుతూ నన్ను, నా కొడక నువ్వు వీడియోలు చేస్తావా నా కొడక, నీకు అంత దమ్మేంట్రా, ఏ పార్టీ అధికారం నీకు తెలియదురా నీకు అని చెప్పేసి నన్ను అమ్మనా బుద్ధి తిడతా, డొక్కల్లో గుత్తా, నా భార్యని నమ్మని ఇష్టానుసారం తిడతా, నన్ను మామూలు టార్చర్ పెట్టలేదు. నేను చేసిన తప్పేంటండి, నేను ప్రభుత్వం అధికారం రావడానికి ఏదో హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు, ఖజానా డబ్బులు లేవన్నారు, టోల్గేట్ పెడతా ఉన్నారు. ఒక స్కిట్ చేసింది సార్, నేను సెటరికల్ స్కిట్ చేస్తే ఆ స్కిట్ బేస్ చేసుకొని నా మీద దారి దోపిడీ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్ళిపోయి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వేసి నా కాళ్ళకు చేతికి బేడీలు వేసి నన్ను బూట్కలతో కొడతా. నా కొడక నీ వెనక ఎవరున్నారంటే నేను చేసి తప్పేంటండి, నేనేమన్నా దారి దోపిడీ ఏం చేసినా? నా దగ్గర 300 దొరికినాయి అంట. 9వ తారీఖు నేను అరెస్ట్ చేస్తే, 9వ తారీఖుని వీడియో చేస్తే, 12వ తారీఖున అరెస్ట్ చేసిన వాళ్ళకి నా జోబులో 300 రూపాయలు 9వ తారీఖు పెట్టుకుంటాను సార్. నేను 9వ తారీఖు నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తే నా మీద 9వ తారీఖు కేసు పెట్టారు, 12వ తారీఖు అరెస్ట్ చేశారు. 300 నా దగ్గర ఎలా ఉంటాయి సార్? ఆ వీడియోలో అందరూ మా వాళ్ళే, బయట వాళ్ళు కాదు, నా కుర్రోళ్ళు, నా దగ్గర ఉండే కుర్రోళ్ళు. నేను ఒక స్కిట్ ప్రజలకు అర్థం అవ్వాలి, మీరు టీడీపీ పార్టీ నమ్మి ఓటేశారు, టీడీపీ ఇలా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది, పార్టీ అధికారం రావడానికి పేదవారిని కోటేషన్ చేస్తూ ఉన్నారు, సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో మోసం చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు తెలియపరిచే విధంగా 1-24 సెకండ్లు స్కిట్ అవుట్ చేశాను నేను. ఆ స్కిట్ని నన్ను దారి దోపిడీ కేసు పెట్టేసి ఇష్టానుసారం కొట్టి సంఖ్యలు వేసి నన్ను ఇబ్బంది పెట్టి వీడియో తీసి బట్టలు లేకుండా మినిస్టర్ హోమ్ లోకేష్కి పంపించాలి వీడియో అని చెప్పి చేస్తే నేను చేసిన తప్పేంటి అడుగుతా ఉన్నా.
నేను చేసిన తప్పేంటి? వీడు చేసిన తప్ప? అధికార పార్టీని ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్న ఒక ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కార్యకర్త ప్రశ్నించి తప్ప సార్? ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందండి పరిస్థితి? వీడియోలు చేయాలంటే భయపడతా ఉన్నారు, ఎక్కడ ఏ కేసు పెడతారని. సోషల్ మీడియాలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది కదా సార్? ప్రశ్నించకూడదా? మీరు చేసిన తప్పుని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కొడతారా సార్? అరెస్ట్ చేసి లోపలేస్తారు సార్? ఏ రాష్ట్రంలో ఉందా సార్ ఇది? ఈ తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఇంత దారుణం చేస్తామంటే నిజంగా నాకైతే చాలా బాధ వేసింది. నా భార్య ఏం తప్పు చేసింది సార్? నా భార్యని పట్టుకుని లంజాన్ని కూడా తిడతారా? నా కూతుర్ని చెస్ట్ మీద చేసి నెడితే, సార్ ఆడపిల్ల సార్ ప్లీజ్ దయచేసి అంటే, నా కొడుకు ఆగు నీ అమ్మంది అని చెప్పి నన్ను కొడతాం. ఇంట్లో ఎవరు లేరు పిల్లాడు, నా కొడుకు వచ్చి పాపం వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు సార్ దండం పెడతానంటే వాడిని కొడతాం. అంత దారుణమైంది సార్. నాకు అది ఏం తప్పు చేశాను నేను? జగన్మోహన్ రెడ్డి గారికి అండగలను తప్పు చేశాను, తప్ప అది? మీరు చేసిన తప్పులు ఎత్తి చుట్టూ తప్ప సార్? ఈ విధంగా నన్ను చాలా బాధ పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సార్. మీరు చేసిన స్కిట్కి మీ పైన ఏం కేసు పెట్టారు? 111 కేసు అండి సార్. అది 111 కేసు అని నాకు కూడా తెలియదు, నేను తర్వాత తెలుసుకున్నాను సార్. అది సెక్షన్ పెట్టారా? 111 పెట్టారు నా మీద. దారి దోపిడీ కేసు పెట్టారు నా మీద. దారి దోపిడీ అంటే వెళ్ళే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కొట్టి వాళ్ళ దగ్గర బలవంతం డబ్బులు లాక్కోవడం దారి దోపిడీ అంటే. వీడియో తీస్తే దారి దోపిడీ సార్? నాకు అర్థం కాదు, నాకు అర్థం కాల. వీడియో తీస్తే దారి దోపిడీ కేసు పెడతామేంది? ఆ వీడియో, ఒక వీడియో నేను వైసీపీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీని నేను ప్రశ్నిస్తే నన్ను దారి దోపిడీ కేసు పెట్టేసి నన్ను డబ్బులు బలవంతం లాక్కున్నాడంటే ఎవరైనా కేసు పెట్టారు సార్? మీరు 300 లాక్కున్నారు, అవి కూడా దొరికినాయి కోర్టులో చెప్పి. అదే నేను అడుగుతున్నాను సార్. అది ఎవరైనా సరే ఇక పలానా వ్యక్తి నన్ను కొట్టి దారిలో అటకాయించి నాకు డబ్బులు లాక్కున్నాను కేసు పెట్టారు సార్? ఎవరు పెట్టలేదు కదా. మరి ఎట్లా పెడతారు సార్ కేసు పోలీసు వాళ్ళు? తప్పు కదా ఇది. ఎవరైనా వచ్చి ఇక పలానా వ్యక్తి మమ్మల్ని దారి చేపి కొట్టి డబ్బులు లాక్కోవడానికి కేసు పెడితే ఎక్కడ పెట్టాలి? నేను చేసిన బొంతపాడు ఆ లిమిట్స్ వస్తాయి, గుంటూరు నల్లపాడు లిమిట్స్ వస్తాయి. కర్నూలు 321లో కేసు పెట్టడం అవసరం ఉంది సార్? వాళ్ళ అత్యుత్సాహం పోలీస్ డ్రెస్సు లేకుండా సివిల్ డ్రెస్సులో వచ్చి కొట్టుకుంటా తీసుకెళ్ళి నెంబర్ ప్లేట్లు కారులో తీసుకెళ్ళిపోయి నన్ను ఏం చేయలేదు, అధికార పార్టీ అనుకుందని చేస్తే వాళ్ళు పోలీసులు సార్ ఎందుకు వదిలిపెట్టాలి? అంతే కదా సార్, పోలీసులని ఎందుకు వదిలిపెట్టాలి? అధికార పార్టీని అది మా మతాన్ని చూసుకొని సివిల్ డ్రెస్సులు ఆరుగురు వచ్చి ఇంట్లో నిద్రపోతున్నావు అండి, ఒక వైసీపీలో పనిచేసే వ్యక్తిని, ఒక సామాన్య కార్యకర్త నేను, ఓకే కొట్టండి, చూద్దాం తప్పు చేసి కొట్టండి. నేను తప్పు చేశాను, వీడియో చేస్తాను నా కొడుకు, వీడియో చేస్తాను నా కొడుకు మొహం మీద కొడితే ఆ టైంలో నా భార్య పిల్లలు ఏమవ్వాలి సార్? ఏమవ్వాలి సార్? ఎంత దారుణం కొట్టారు సార్? అంత దారుణంగా హింసించారంటే నేనైతే ఖచ్చితంగా వదిలిపెట్టాను సార్. 100% ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో, నేను తప్పు చేయలేదు, పోలీసులైనా సరే నేను న్యాయ పోరాటం చేస్తా. నేను చచ్చిపోయినా సరే నాకు ఇబ్బంది లేదు, ఖచ్చితంగా న్యాయం గెలవాలి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా రెండోసారి వైసీపీ కార్యకర్తకి ఎటువంటి అన్యాయం జరగకుండా నేను పోరాటం చేసి ఫైట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు, దానిపైన విచారణ జరుగుతుంది. కోర్టులు కూడా పోలీసులు తిడుతూ ఉన్నాయి, మీరు చేసింది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఈరోజు మీరు కూడా చూసే ఉంటారు, మీ పిటిషన్ విచారణకు వస్తే కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవును సార్ చూసాను సార్. నేను నా బాబాయ్ నా కొడుకు వేసాడు సార్. నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు సార్. ఎక్కడ చేసేది తెలియదు, అర్ధరాత్రి 2:30 తీసుకెళ్లారు. పోలీసులు అని చెప్పారు, చూపారు, ఐడెంటిటీ కార్డు చెప్పి చూపించలేదు. నెంబర్ ప్లేట్ అని ఉండాలి కదా, నెంబర్ ప్లేట్ లేదు. రెండు వచ్చేసి పోలీస్ కారులో రావాలి కదా, పోలీస్ కారులో రాలా. తీసుకెళ్ళింది పోలీసులా లేకపోతే ఎవరైనా టీడీపీ గుండాలు తీసుకెళ్లారన్న సంగతి మాకు తెలియదు కదా సార్. అందుకని మేము ఖచ్చితంగా హైకోర్టులో వేస్తాం, హైకోర్టులో ఫైట్ చేస్తాం, హైకోర్టులో ఖచ్చితంగా పోరాడతాం. మాకు న్యాయం చేయ వరకు వైసీపీ కార్యకర్త అన్యాయం జరగకుండా చూసుకున్న బాధ్యత కూడా చూసుకుంటాం ఖచ్చితంగా. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. కోర్టులు కూడా ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు అని పోలీసుల్ని చెడామెడ చివాట్లు పెడుతుంది. ఎట్లా చూస్తారు, ఏమంటారు? నేను చేసిన వీడియోని దారి దోపిడీ కేసు కింద పెట్టి సార్ 111 సెక్షన్ పెట్టారు. 111 సెక్షన్ ఏంటి? నేను అంతకుముందు ఎక్కడైనా ఆర్థిక నేరాలు చేసినా లేకపోతే నేర ప్రవృత్తి అంటే నేను ఫస్ట్ నుంచి నేర ప్రవృత్తిలో ఉన్నా, నా మీద తప్పుడు కేసులు ఉన్నా, నేను కేసులు చేసినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా నా క్యారెక్టర్ కరెక్ట్ కావదు కాబట్టి 111 కేసు పెట్టాలి. నేను ప్రతిపక్షానికి అనుకూలంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా నేను చేసిన వీడియోని ఒక దారి దోపిడీ కేసు కింద తీసుకొని అర్ధరాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన దానికి అది నేను చాలా తప్పది. అయితే దాని మీద నేను హెబియస్ కార్పొరేషన్ మా బాబు వేశారు, దాని మీద ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే లీగల్గా 100% ఫైట్ చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే.
ఎందుకంటే ఎవరో చెప్పారని, అధికార పార్టీ చెప్పిందని, అధికార పార్టీ మన్నలు పొందడానికి ఎదుటి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తే కోర్టు చూస్తూ ఊరుకోదు. న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా న్యాయం నా వెనక ఉంది. నేను చేసింది మంచి పని కాబట్టి కోర్టు కూడా, హైకోర్టు కూడా నా వెనక ఉండి మాట్లాడుతూ ఉంది. ఇంతకన్నా నేను ఎక్కువ మాడకూడదు. న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాను నేను. ఇప్పుడు ఈ పోలీసుల పైన కోర్టు చేస్తున్న వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? మీకు హ్యాపీగానే ఉందా? ఆ రోజు మీరు పడిన చిత్రహింసలు, మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలకి ఈరోజు మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. నేను ఖచ్చితంగా 100% కోర్టు వారికి నేను కృతజ్ఞత చెబుతానండి. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయానికి కోర్టు నా వెనక ఉంది ఈరోజు. ఎందుకంటే కోర్టు భావిస్తుంది అతను చేసింది వీడియో, ఒక స్కిట్టు, దాని మీద ఇలాంటి కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం తప్పు. ఖచ్చితంగా దీని మీద 100% తప్పు చేసిన శిక్ష పడాలని చెప్పి కోర్టు వెనక పోరాటం చేస్తూ ఉంది. నిజంగా చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే న్యాయం గెలుస్తుంది ఈరోజు. న్యాయం వెనక కోర్టులు ఉన్నాయి. ఎవరైతే న్యాయంగా ముందుకు పోతారో వాళ్ళ వెనక కోర్టులు ఉంటాయి, జడ్జిలు ఉంటారు. న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భం నేను నిరూపించిందని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నా పైన తప్పుడు కేసు పెట్టారు. నేను ఒక చిన్న స్కిట్, ప్రభుత్వ ఆలోచనలు ఇలా ఉన్నాయని చిన్న స్కిట్ చేస్తే నా పైన ఎక్కడో కర్నూలులో దారి దోపిడీ కేసు పెట్టి నన్ను అర్ధరాత్రి ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులపైన దాడి చేసి నన్ను 12 రోజుల పాటు జైలుకి పంపారు. ఖచ్చితంగా అప్పుడు ఒక పిటిషన్ దాఖలు చేశారు, హెబియస్ కార్పస్ పిటిషను. అంటే నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళారో, ఎవరు తీసుకువెళ్ళారో తెలియని నేపథ్యంలో నా కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ జరుగుతుంది. ఆ విచారణ సందర్భంగా కోర్టు కూడా పోలీసులు చేసింది తప్పు అని చెప్తూ ఉంది, చివాట్లు పెడుతూ ఉంది. దానికి ఖచ్చితంగా నాకు ఆనందంగానే ఉంది. కానీ నా పైన తప్పుడు కేసులు పెట్టిన వారిపైన ఖచ్చితంగా శిక్ష పడాలనేదే నేను కూడా కోరుకుంటున్నాను. న్యాయస్థానాలు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాయనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉందని కూడా ప్రేమ్ కుమార్ చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.